హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మేము దేవుని జతపని వారిమి, మీరు వ్యవసాయము. ఇంకో మాట అన్నాడండి, మీరు దేవుని గృహమై ఉన్నారు. ఎంతమంది ఇల్లు కట్టుకున్నారో చేయి చూపించండి. అట్టంటే ఇల్లు వచ్చేసిందా? అట్ట కాస్త సిమెంట్, ఇటు కాస్త ఇటుకలు వేసి పుష్ అంటే ఇల్లు వచ్చిందా? ఇల్లు కట్టిన వాళ్ళు చేసే తిప్పలు చూడాలి. ఇప్పుడు కట్టిన ఇల్లు కొనుక్కుంటున్నారులేండి. IMIలు కట్టలేక వాళ్ళు పడే తిప్పలు చూడాలి. ఇల్లు కట్టేవాడు అప్పులు చేసి కడతాం పెద్ద గొప్ప ఏం కాదండి. వాళ్ళ లోన్ తీసుకొని కట్టేయటం, లేకపోతే కట్టలేకపోతే గవర్నమెంట్ తీసుకుపోతే పొద్దులే పోవనటం కాదు. ఒక మనిషి ఇల్లు కట్టాలంటే పూర్వకాలంలో ఇలాంటి ఫ్లాట్లు ఎవరు కట్టేవాళ్ళు బిల్డర్స్ ఉండేవాళ్ళు కాదు. ఎవరిల్లు వాళ్లే కట్టుకునేవారు. మా పెద్దమ్మ గారి ఇల్లు కాపవరం అనే ఊర్లో ఒక ఇల్లు ఉంది, 100 సంవత్సరాల క్రితం కట్టింది. ఒట్టి మట్టితో కట్టారట. అది పడగొట్టి రెనోవేషన్ చేద్దామని గుణపాలతో గడ్డపారలతో కొడుతుంటే పగలటల్లా మట్టి, అంత గట్టిగా ఉంది మట్టి. పెంకుటిల్లు కూల్గా ఉంటుంది, లోపలికి వెళ్తే ఏసీలు అక్కర్లేదు. ఇక ఇప్పుడు చూడండి, పైనోడు మసాలా వాసన మనకి, ఆ పిల్లలు అక్కడ ఎగురుతుంటే మనకి ఇక్కడ ధన్ మన నెత్తి మీద తొక్కినట్టు. వాళ్ళ బాత్రూంలో నీళ్ళు మన బాత్రూంలో పడుతుంటాయి. మతం భక్తి కూడా ఇట్టగా అయిపోయిందండి. మన భక్తి అంతసేపు ఒకడి మీద ఒకడు చెప్పుకోవటమే. నువ్వు ప్రాణం చేస్తే నేను ప్రాణం చేస్తా, నువ్వు కానికిస్తే నేను కానికిస్తా. ఒకరితో ఒకడు పోల్చుకోవటమే. నేను వాళ్ళకంటే బాగున్నా, వాళ్ళకంటే మాది బాగున్నా. ఇదే కానీ నేను కట్టాలి. ఒక ఖాళీ స్థలంలో ఒక్కొక్కటి పోగు చేసి దేవుని మందిరం కట్టాలని ఆశ వచ్చింది దావీదుకి. నువ్వు కడతానికి కుదరదయా, నువ్వు రక్తం చిందించిన చేతులు నీ కుమారుడితో కట్టిద్దువులే అన్నాడు దేవుడు. సరేలే అని ఊరుకున్నాడండి. ఏం చేశాడు? మందిరానికి కావాల్సిన బంగారము, వెండి, ఇనుము, వెలగల రాళ్ళు అన్నీ తయారు చేసి రెడీగా పెట్టాడు. స్థలం కూడా కొనిపెట్టాడు, ఒర్నాను కళ్ళం. అప్పుడు సొలొమోను వచ్చి ఒక అద్భుతమైన ఆలయం కట్టాడు. నాకు ఆలయం కట్టమని దేవుడు అడగలే. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తమై కట్టనుద్దేశించిన ఆలయమో ఏ పాటిది? కొన్ని సంవత్సరాలు ప్రయాసపడి కట్టిన ఆలయం ఇప్పటికీ కూడా శిథిలావస్థ స్థితిలోనే ఉంది. 2వసారి కట్టిన మందిరం 3వసారి కట్టబోతున్నారు. ప్రభు రాకడ రాబోతూ ఉందండి. ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే, నా మాటలు విని మాట ప్రకారంగా ఇల్లు కట్టిన వాడు బండ మీద పునాది వేసిన వాళ్ళలాగా ఉంటాడు. తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, కానీ ఆ ఇల్లు నిలబడతది. నా మాట విని దాని ప్రకారం కాక ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు పునాది వేసినోడు కంటే ముందే కట్టేస్తాడు ఇల్లు. కానీ తుఫాను వచ్చిందంటే ఆ ఇల్లు పాడు ఎగిరిపోద్ది మొత్తం కూడా. ఇవాళ అలాగే ఉందండి. నేను గొప్ప సేవ చేశానని చెప్పొచ్చు, మేము మారిపోయామని అనొచ్చు, ఒక శోధన రాగానే ఎగిరిపోద్ది భక్తి అంతా. స్థిరమైన ఇల్లు క్రీస్తుని బండ మీద కట్టబడింది. మీ పునాది ఎవరంటే క్రీస్తు. అర్థమైందండి? ఎలా దీవించాడో. ఈరోజు వరకు చేస్తున్న ప్రయాస, వ్యవసాయం కట్టాలి. గృహ నిర్మాణం అనేది స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వెళ్తాం. పునాది వేయాలి. పునాది దేవుని చిత్తంలో వేయాలి. ఎక్కడ పడితే అక్కడ సేవ చేయటం కాదండి. ఎక్కడ బాగా డబ్బులు వస్తాయి, ఎక్కడ బాగా కానుకలు వస్తాయి, ఎక్కడ బాగా మనుషులు వస్తారు, ఎక్కడ బాగా బాగుంటుంది అనేది కాదు. దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాలి, ఆయన చిత్తంలో చెయ్యాలి. రేపు అందుకే అంటాడట ప్రభు, నీ నామంలో మేము దెయ్యాలు కొట్టాం కదా, నీ నామంలో మేము ప్రవచించాం కదా అంటే ప్రభు ఏమంటాడని మీరెవరు నాకు తెలియదు. అక్రమము చేయువారులారా, నా క్రమాన్ని కాకుండా, నా చిత్తాన్ని కాకుండా మీ ఇష్టం చేసుకున్నారు. కాబట్టి మీకు నా దగ్గర తెలియదు, నాకు అసలు తెలియదు. మీ జీతము, మీ యొక్క పరిచర్య నా యొక్క కంప్యూటర్లో ఎక్కలేదు, నా లెక్కల్లోకి రాలేదు అంటాడు. దేవుడు చెప్పినట్టు చేస్తే అది మేలే కానీ కీడు కాదు. నా బ్రతుకులో చాలా విషయాలు నాకు అర్థం కాదు, ఇప్పటికే అర్థం కావట్లేదు. కానీ దేవుడు చెప్పినట్టు చేస్తుంటే దాని పంటే పంటండి.
అరే ఇల్లు కట్టేవాడు ఇల్లు చూస్తుంటే కట్టడం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నట్టు చూడండి ఎట్లుంటుందో, అది ఎంత అసహ్యంగా ఉంటుందో. అన్నీ సగం సగం పగలేసి ఇరికేసి పరిగేసి ఇది బంగారమైన బిల్డింగ్ అవుద్ది అంటే అవుదా, ఇది ఎట్ట అవుద్ది అంటది. కానీ ఇది నిర్మాణం పూర్తయిన తర్వాత, దాని పెయింటింగ్స్ అన్నీ అయిన తర్వాత అది ఎంత అందమైన కట్టడంగా అవుతుందో చూడండి. దేవుడి ప్రణాళిక అదండి. దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు. తవ్వు లోతుగా తవ్వి నా మాట ప్రకారం కట్టు, నా మాట ప్రకారం చెయ్యి. దేవుని గృహం నా సేవ అనకూడదండి, నా మందిరం అనకూడదు, నేను అనే మాటకు చోటు ఉండకూడదు. క్రైస్తవుడి సేవకుడి జీవితంలో, మరి ముఖ్యంగా విశ్వాస జీవితంలో కూడా మనం దేవుడిని చెత్త పని వారిమే. ఈరోజు అటో ఇటో తేల్చుకొని కానీ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళకండి. బంజర భూమిగా ఎవ్వరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు మీ హృదయ స్థితిని మీరు ఎరగని వారికి ఉన్నారేమో, మీరు ఇంకా పనికిరాని స్థితిలో ఉన్నారా, లేక దున్ను వదిలిపెట్టేసిన స్థితిలో ఉన్నారా, లేక విత్తనాలు విత్తబడని స్థితిలో ఉన్నారా, చచ్చు విత్తనాలు తీసుకొచ్చి మంచిగా దున్నిన దాంట్లో వేసినా కూడా ఫలించవండి అవి. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్నారా అని పరిశీలించుకోనండి. దేవుని కట్టడముగా, దేవుని మహిమకరంగా మన బ్రతుకులు దీవించబడాలి. నువ్వు రక్షించబడి నీ ఇంటి వారిని, నీ చుట్టూన్న వారిని ప్రభు కొరకు సంపాదించాలి. అదే నిజమైన పరిచర్య, అదే నిజమైన సంఘం. అట్టి కృపలను దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. ఎన్నో స్థలాల నుంచి ఎంతో ఆశతో, ఏవేవో కోరికలతో, ఏవేవో స్థితిగతులలో ఉన్నవారు మేమందరము ఈ రోజున ఈ స్థలంలో కూడి వచ్చున్నామయ్యా. మమ్మల్ని ఒక్కొక్కరిని వెరుగుదువయ్యా. మమ్మల్ని నీవే ఈ స్థలానికి ఆకర్షించుకున్నావయ్యా. మాలో అనేకుల్ని నీవు ఏర్పరచుకున్నావు తండ్రి. అది మేము గుర్తించినట్లు మా మనోనేత్రాలు తెరువయ్యా. ఈ ఆవరణలో వచ్చిన వారందరూ స్పందించబడి నీ ఆత్మచేత, దీవించబడి నీ హస్తము చేత ఇక్కడ నుండి వెళ్ళాలయ్యా. ఇది మొదలుకొని దేవుని జతపరివాడుగా నేను ఉన్నానని రూఢిపరచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు ఆయా స్థలం నుండి ఆశతో వచ్చి ప్రతి ఒక్కరికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమునలేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమునలేనే లేరు. పరమ తండ్రి నీకే వందనాలు.
బ్రతికేదా పవిత్రాత్మ నీకే వందనా నిత్యమునే నీతో నడిచేదా